హాయ్ ఫ్రెండ్స్! గురువారం రోజు జరిగిన నాగచైతన్య, శోభితల నిశ్చితార్థం చాలా సింపుల్‌గా జరిగింది. ఎటువంటి హడావిడి లేకుండా వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమంలో కేవలం పరిమిత సంఖ్యలో అందరూ హాజరు కావడం జరిగింది. నాగచైతన్య, శోభితల నిశ్చితార్థం విషయానికి కింగ్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు. నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం ఫోటోలు నాగార్జున తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అదే సమయంలో నాగచైతన్య సైతం శోభితతో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం జరిగింది. ఈ జంటకు పలువురు సినీ సెలబ్రిటీలు అభినందనలు తెలిపారు. నాగచైతన్య గతంలో సమంతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత భేదాభిప్రాయాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకొని ఎవరి జీవితాలు వారు కొనసాగిస్తున్నారు. మరోవైపు నాగచైతన్య తండ్రి నాగార్జున వైవాహిక జీవితం కూడా అంత సాఫీగా సాగలేదు. మూవీ మొగల్ డాక్టర్ డి. రామానాయుడు కూతురు లక్ష్మితో నాగార్జున వివాహం జరిగింది. 1984లో వీరి వివాహం జరగ్గా 1986లో వీరికి నాగచైతన్య జన్మించాడు. అయితే లక్ష్మితో పెళ్లి నాగార్జునకు మొదట ఇష్టం లేకపోవడంతో వీరిద్దరూ కొన్నాళ్లు విడిపోయారు. తర్వాత శివ నిర్ణయం, చిన్నబాబు, ప్రేమ యుద్ధం, కిరాయి దాదా సినిమాల్లో నటించిన అమలతో మరోసారి ప్రేమలో పడడంతో నాగార్జున ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. నాగార్జున విడాకుల తరువాత లక్ష్మి అమెరికా వెళ్ళిపోయింది. సేమ్ సీన్ ఇప్పుడు నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ అని అందరూ అనుకుంటున్నారు. లక్ష్మి విడాకులు ఇవ్వగానే అమలని నాగార్జున వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు నాగచైతన్య సైతం తన మొదటి భార్య సమంతకు విడాకులు ఇచ్చి నాగచైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్టు ప్రకటించారు. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు. సమంత మాత్రం చైతుతో విడాకుల తర్వాత సింగిల్‌గానే కొనసాగుతుంది. దీంతో అక్కినేని ఇంటికి వచ్చిన మొదటి కోడళ్లు పెళ్లి చేసుకోకుండానే సింగిల్‌గా మిగిలిపోతున్నారని ఈ ఘటన రుజువు చేసినట్టు అయింది. ఏం జరుగుతుందో చూడాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.